హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మా ఇంట్లో మాకందరికి నచ్చిన ఒక మంచి ప్లేస్ చూద్దామని వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక వాల్పేపర్. చాలా ఇష్టంగా చేయించాము. మేము పెంచుకున్న క్యూట్ క్యాట్స్ని పెట్టి వాల్పేపర్ తయారు చేయించాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి మా 2 క్యాట్స్, మేము పెంచుకున్న 2 క్యాట్స్. ఇప్పుడు లేవు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాయి. ఇది చూడండి, ఇది దుబ్బగుంటాడని దుబ్బోడని పేరు పెట్టాం దీనికి. ఈ క్యాట్ వచ్చేసి రెడ్డుగుంటాడని ఎర్రోడని పెట్టాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉన్నాయో. వాటి గుర్తుగా మేము వాల్పేపర్ పెట్టించాం. ఇది ఒక సిట్టింగ్ ఏరియాలాగా తయారు చేయించాము. ఇక్కడ టీ తాగుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఇది ఫ్రెండ్స్, చూడండి ఎంత చక్కగా తయారు చేసాం. చాలా బాగుంది వాల్పేపర్. మా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ చాలా బాగుంది అంటుంటారు అన్నమాట. ఈ క్యాట్స్ చూడండి, నాకు క్యాట్స్ అంటే చాలా ఇష్టం. క్యాట్సే కాదు, డాగ్స్ అన్నా, నోరు లేని మూగజీవాలన్నా నాకు చాలా ఇష్టం. నేను పెట్ లవర్స్కి చాలామందికి హెల్ప్ చేస్తుంటా, ఏదో నాకు దేవుడిచ్చిన దాంట్లో. మా క్యాట్స్ ఇప్పుడు ఉన్నాయి, 2 ఉన్నాయి ఇంట్లో, కానీ ఇవి ముందు క్యాట్స్ అన్నమాట. మీరు అనుకోవచ్చు, క్యాట్ వాల్పేపర్ ఏంటి, ఏమో పొద్దున్న వాల్పేపర్, క్యాట్ వాల్పేపర్ చూడకూడదు కదా, క్యాట్ని చూస్తే మంచిది కాదు కదా, క్యాట్ ఎదురొస్తే మంచిది కాదు కదా అని అంటుంటారు కదా. అవన్నీ మూఢనమ్మకాలు ఫ్రెండ్స్. మనకు మంచి మనసు ఉంటే చాలు, అంత మంచిగా జరుగుతుంది. క్యాట్ మంచిది కాదని తెలిసినా మనం అది ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది ఇంట్లో పెంచుకుంటారు, మేమైతే పెంచుకుంటాము. నక్క తొక్కితే మంచిది అంటారు, అలా అని అడవి నుంచి తీసుకొని వచ్చి నక్కను పెంచుకోము కదా. ఏమి కూడా అవన్నీ మనం పెట్టుకున్నది ఫ్రెండ్స్. ఇంకోటి చూపించానా, ఇది రేడియో. నాకు రేడియో అంటే చాలా ఇష్టమని మా అబ్బాయి కొనిచ్చాడు. చక్కగా ఉంటుంది. ఇది పొద్దున్నే పెట్టుకొని నా పని చేసుకుంటూ ఉంటా. ఇది చూడండి, సుప్రభాతము, పాడి పంటల నుంచి మంచి పాటలు, ఇందులో FM వస్తుంది, వివిధ భారతి వస్తుంది, ఇంకా ఏవేవో ఉన్నాయి, అవన్నీ వస్తాయి. పాత రోజులు చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్. అందరూ పాత రోజులను ఫాలో అవుతున్నారు. ఇలా రేడియోలు ఇంట్లో వినడము, చిరుధాన్యాలు వాడడము అందరు ఫాలో అవుతున్నారు. మొబైల్ ఏం పనికి వస్తుందండి దీని ముందు? ఈ మొబైల్ వల్ల లేనిపోని రోగాలు తప్పనిచ్చి, కళ్ళకు రోగమే, బాడీకి రోగమే, మైండ్కి రోగమే. రేడియో అంత ప్రశాంతత ఏ మొబైలు ఇవ్వదు. నచ్చిందా ఫ్రెండ్స్? చూడండి, నచ్చితే ఒక చిన్న లైక్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏవైనా, ఇది ఫస్ట్గా పెద్ద వీడియో చేస్తున్నా, ఏదో నాకు వచ్చిన మాటల్లో చెప్పాను. ఏమైనా తప్పులు దొల్లితే ఏమనుకోకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నచ్చిందా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.